హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన రాబరీ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. బేసికల్గా మీరందరూ రాబరీ అంటే బ్యాంకులో అనుకుంటారు, కానీ డబ్బులు బ్యాంకులోనే కాదు చాలా చోట్ల ఎక్కువ ఉంటాయి. అలాంటి ఎక్కువ ఉన్న చోట మన కథలో హీరో దొంగతనం చేద్దామని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. అందులోనూ దొంగతనాలు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి కూర్చొని మరి ఈ దొంగతనాన్ని ప్లాన్ చేస్తాడు. చివరికి దొంగతనం జరిగిందా లేదా, అసలు ఎలా జరిగింది అనేది సినిమా కథ. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే లోగన్ లక్కీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి పెళ్ళై ఒక కూతురు ఉంటుంది. కాకపోతే హీరో వాళ్ళ భార్య ఏంటంటే హీరోతో గొడవ పెట్టుకుని వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. దాంతో కోర్టు వాళ్ళు ఏమంటారంటే హీరో కూతుర్ని హీరో భార్య దగ్గరే ఉంచాలని చెప్పేసి తీర్పిస్తారు. అందులోనూ అప్పుడప్పుడు వచ్చి తీసుకెళ్లి సరదాగా ఉండొచ్చు అని చెప్పి కూడా ఆర్డర్ వేస్తారు. దాంతో హీరో ఏంటంటే తన కూతురుని తీసుకొని సరదాగా తన ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత కూతురుతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు, ఫోటోలు తీస్తూ ఉంటాడు. అంతా హ్యాపీగా జరుగుతూ ఉంటుంది అనమాట. అందులోనూ మన కథలో హీరో విషయానికి వస్తే హీరోకో చెల్లెలు ఉంది. తానేంటంటే ఒక సెలూన్ షాప్ లో పనిచేస్తూ ఉంది. ఇంకా ముఖ్యంగా హీరోకో తమ్ముడు కూడా ఉన్నాడు. తానేంటంటే మిలిటరీలో ఒక చెయ్యి పోగొట్టుకొని ఇప్పుడు బార్ లో పనిచేస్తూ ఉన్నాడు. అది హీరో సంగతి. కట్ చేస్తే మరుసటి రోజు యాజ్ ఇట్ ఈస్ గా తన పనికి తాను వెళ్తాడు. బేసికల్ గా హీరో ఏంటంటే అండర్ గ్రౌండ్ లో తవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, అక్కడ పనిచేస్తూ ఉంటాడు ఒక కంపెనీలో. అలా పనిచేసేటప్పుడు సడన్ గా అక్కడ ఒక అతను వచ్చేసి నేను మేనేజర్ పిలుస్తున్నాడు అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి వచ్చి మేనేజర్ ని మీట్ అవుతాడు. ఆ మేనేజర్ హీరోతో ఏమంటాడంటే, చూడు నువ్వు వారంలో 2-3 రోజులు మాత్రమే పనికి వస్తున్నావు, అందులోని మిగతా రోజు లీవ్ వేసేస్తున్నావు. ఒకవేళ పనికి వచ్చినా సరే పని మాత్రం ఫాస్ట్ గా చేయట్లేదు, నీ వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది అందరికి, అందుకని నేను నిన్ను పనిలోంచి తీసేస్తానని చెప్పడంతో హీరో ఏంటంటే సార్ ఏమైంది సార్, ఇప్పుడు ఏదో కొన్ని రోజులు లీవ్ వేసాను నా కూతురుతో గడపాలని చెప్పేసి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పని బాగానే చేస్తానని చెప్పడంతో లేదు ఫీల్డ్ వర్కర్లు అందరూ నీ మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పడంతో హీరో కూడా కోపం వచ్చే సరే పోవాయా బాబు నువ్వు నీ ఉద్యోగం అని చెప్పేసి టోపీ అక్కడ ఇసురవతలు పడేసి అక్కడి నుంచి సెలూన్ లో పనిచేస్తున్న తన చెల్లెల దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఉద్యోగం పోయిందని చెప్తాడు. దాంతో ఆవిడ కూడా బాధపడుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా హీరో తన భార్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే, చూడు మేము ఈ దేశం కాకుండా వేరే దేశం వెళ్తున్నాము, అక్కడ నా భర్తకి మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. అందులోని హీరో భార్య ఏమంటుందంటే నువ్వు నీ కూతురుని చూసుకోవాలనుకుంటే నువ్వు అక్కడికి రావాలని చెప్పి అంటాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే మామూలుగా హీరో ఈ ఊర్లో తిరగడానికి డబ్బులు లేవు, అందులో మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు, అలాంటిది వేరే దేశం వెళ్ళి కూతురుని ఎలా చూస్తానని చెప్పేసి తను బాధపడతాడు. వెంటనే అక్కడి నుంచి బార్ లో పనిచేసి తన తమ్ముడి దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత కూర్చొని మందు అవుతూ ఉంటాడు. అదే సమయంలో బార్ లోకి ఒక రింగులు చుట్టోడు వస్తాడనమాట. అందులోని హీరో వాళ్ళ తమ్ముడు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే వాడేంటంటే బార్కు వచ్చిన తర్వాత హీరో వాళ్ళ తమ్ముడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఆ రింగుల చుట్టూని కొడతాడు. కాకపోతే వాడి చుట్టూ ఉన్న మనుషులందరూ కలిసి హీరోని పిచ్చ కొడుతూ ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ తమ్ముడు కోపం వచ్చేసి ఆ రింగుల చుట్టూ కారు బయట ఉంటుందన్నమాట, దాన్ని తగలబెట్టేస్తాడు. ఆ తర్వాత హీరో బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముడు చెప్తాడు అనమాట, రేపు నా ఇంటికి రా నీతో కొంచెం మాట్లాడాలని చెప్పడంతో హీరో వాళ్ళ తమ్ముడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. మరుసటి రోజు హీరో వాళ్ళ తమ్ముడు వెళ్లి హీరోని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో తన తమ్ముడితో ఏమంటాడంటే మనం దొంగతనం చేద్దామని చెప్పడంతో హీరో వాళ్ళ తమ్ముడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పేసి, అవును దొంగతనం చేస్తున్నాము, కాకపోతే మనం మాత్రం బ్యాంకులో అస్సలు దొంగతనం చేయట్లేదు అని చెప్పడంతో మరి ఎక్కడ చేస్తున్నాం అని చెప్పి అడిగితే మన ఊరు పక్కన రేస్ కోర్ట్ ఉంది కదా అక్కడ దొంగతనం చేయబోతున్నాం. అందులోనూ రేస్ కోర్ట్ అంటేనే ఒక మినీ ప్రపంచం, రకరకాల బ్యాంకులు, రకరకాల ఏటీఎంలు, పోలీసులు, సెక్యూరిటీ, ఇంకా ముఖ్యంగా అక్కడ జరిగే కార్ రేసింగ్. బేసికల్ గా అక్కడ బెట్టింగ్లు ఎక్కువ పెడుతూ ఉంటారు. ఆ డబ్బు అంతా వాళ్ళు ఒక చోట దాచి పెడతారు, అంటే లాకర్ లా ఉంటుంది అనమాట. ఆ లాకర్ కి వీళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు. దాన్ని మనం దొంగతనం చేయాలి. ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసిందంటే అండర్ గ్రౌండ్ లో పైప్ లైన్ డ్యామేజ్ అయిందని చెప్పేసి మేము వెళ్ళి బాగు చేస్తూ ఉన్నాము, అది కూడా రేస్ కోర్ట్ పక్కన అనమాట. అలా బాగు చేస్తున్నప్పుడు నాకు అక్కడ కొన్ని డిఫరెంట్ గా ఉండే పైప్ లైన్లు కనిపించాయి. దాంతో పక్కనే ఉన్న నాతో పాటు పనిచేసేవాడిని అడిగాను. వాడు కూడా చెప్పాడు పైన రేస్ కోర్ట్ ఉంది కదా అక్కడ జరిగే కార్ రేసింగ్ మీద బెట్టింగ్ పెడతారు కదా, ఆ డబ్బులన్నీ ఈ పైపుల ద్వారాగా లాకర్ లోకి వెళ్తాయి. ఎవరెవరు ఎంత బెట్టింగ్ పెట్టారని చెప్పేసి ఒక్కొక్క పైపు డిసైడ్ చేస్తూ ఉంటుంది. అందులోనూ ఆ బెట్టింగ్ పెట్టిన మనీ మొత్తం లాకర్ లోకి వస్తుందని చెప్పేసి వాడు ప్రాపర్ గా చెప్పాడు. దాంతో నాకు అప్పుడు అర్థమైంది బ్యాంకుల్లో దొంగతనం చేస్తే అందరికి దొరికిపోయే ప్రమాదం ఉంది, కానీ రేస్ కోర్టు దగ్గర దొంగతనం చేస్తే దొరికిపోయే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా నెక్స్ట్ మంత్ రేస్ కోర్ట్ లో పెద్ద రేస్ ఉంది, అప్పుడు మనం దొంగతనం చేయకుండా ఆ తర్వాత ఒక చిన్నపాటి ఫంక్షన్ ఉందన్నమాట. ఆ రోజు గనక మనం దొంగతనం చేస్తే ఖచ్చితంగా
గా మనం ఎవరికి దొరకము. అందులోనూ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ దగ్గర పని జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళటానికి నాకు యాక్సెస్ ఉంది. ఎందుకంటే ఆ పాస్వర్డ్ ఏంటో నాకు తెలుసు. ఇప్పటి వరకు నేను అక్కడే పనిచేశాను కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ డబ్బులు వేలే లాకర్ దగ్గరికి వెళ్ళి ఆ లాకర్ ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి డబ్బులు దొంగతనం చేస్తే అసలు ఎవ్వడికి తెలియదు. ఎందుకంటే రేస్ జరిగేదేమో పైన రేస్ కోర్టులో, మనం దొంగతనం చేస్తుందేమో కింద లాకర్ లో. కాబట్టి ప్రాపర్ గా ప్లాన్ వేస్తే మనం ఎవరికి దొరకమని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు కూడా అవునా ఇదేదో బాగుంది అని చెప్పి అంటాడు. అందులోని హీరో ఏమంటాడంటే మన ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు ఈ దొంగతనానికి, లాకర్ ని ఓపెన్ చేసి ఒక తెలివైనడు కావాలని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే మరి ఎక్కడున్నాడు వాడని చెప్పంటే వాడా జైల్లో ఉన్నాడని చెప్పేసి మరుసటి రోజు హీరో వాళ్ళ తమ్ముడిని తీసుకొని డైరెక్ట్ గా జైలుకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డానియల్ ని మీట్ అవుతాడు. సో మీట్ అయిన తర్వాత ఆయనతో కూర్చొని మాట్లాడతారనమాట. చూడండి మనం ముగ్గురం కలిసి దొంగతనం చేయబోతున్నాము, అది కూడా 2 వారాలు అని చెప్పి అంటంతో డానియల్ ఏమంటాడంటే మీకన్నా పిచ్చి పట్టిందా, నేను జైలు నుంచి బయటకు రావడానికి 5 నెలలు టైం పడుతుంది, మీరేమో ఇంకో 2 వారాల్లో దొంగతనం అంటున్నారని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే అలా కాదండి, ఇంకో 2 వారాల్లో దొంగతనం జరగబోతుంది కదా, ఆ రోజు కరెక్ట్ గా మీరు జైలు నుంచి బయటకు వస్తారు, అందులోనూ దొంగతనం అయిపోయిన వెంటనే మీరు మళ్ళీ జైల్లోకి వెళ్తారు, ఇదేనండి నా ప్లాన్ అని చెప్పేసి అంటంతో డానియల్ కి పెద్దగా నమ్మకం ఉండదు, హీరో వాళ్ళ తమ్ముడు కూడా నమ్మకం ఉండదు. కానీ హీరో ఏమంటాడంటే నా దగ్గర పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటాడు. కానీ డానియల్ ఏమంటాడంటే సరే సరే మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నేను ఈ దొంగతనానికి రావాలంటే నా తమ్ముళ్ళు 2 ఉన్నారు, వాళ్ళను కూడా మీరు జాయిన్ చేసుకోవాలి, ఈ విషయం మీరు వాళ్ళతో కూడా చెప్పండి, అందులోనూ వాళ్ళకు కూడా మీరు షేర్ ఇవ్వాలని చెప్పేసి అంటంతో హీరో సరే అంటాడు. తర్వాత వెళ్ళి డానియల్ వాళ్ళ 2 తమ్ముళ్ళని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత సరే అబ్బాయి మనం దొంగతనం చేయాలని చెప్పేసి అంటంతో వాళ్ళు ఏమంటారంటే లేదండి మేము సత్ప్రవర్తన ద్వారాగా మంచి వాళ్ళగా మారిపోయామని చెప్పేసి అంటంతో హీరో కోపం వస్తుంది. ఒరే బుర్రతక్కు ఎదవల్లారా, లోపల ఉన్న డానియల్ ఏమో మీరు కావాలంటాడు, మీరేమో మేము మానేసామంటారు, నన్ను ఎందుకురా సాగుకొడుతున్నారు మీరు అని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరు ఏమంటారంటే ఓ అన్నయ్య చెప్పాడా, సరే మేము చేస్తాంలే గానీ ఫస్ట్ మేము వెళ్ళి అన్నయ్యని మీట్ అవుతాం అని చెప్పేసి జైల్లో ఉన్న డానియల్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత ఆయన కూడా చెప్తాడనమాట వీళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు జైల్లో ఉన్న డానియల్ ని తప్పించడానికి జైల్లో హీరో మనిషి ఒకళ్ళు ఉండాలి కదా, అందుకని హీరో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే సూపర్ మార్కెట్ లోకి తీసుకెళ్లి కారుని యాక్సిడెంట్ చేస్తాడు. దాంతో మనోడి మీద కేసు అవుతుంది, శిక్ష పడుతుంది. అంతేకాకుండా డానియల్ ఏదైతే జైల్లో ఉన్నారో అదే జైల్లో తీసుకెళ్లి తనను పడేస్తారు. అందులోనూ హీరో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే జైలు నుంచి ఒక ట్రక్ వెళ్తుంది అనమాట, ఆ ట్రక్ లో హీరో వాళ్ళ తమ్ముడు ఆ తర్వాత డానియల్ వీళ్ళిద్దరు తప్పించుకోవాలి. అందులోనూ వీళ్ళు ఆ ట్రక్ లో తప్పించుకునేటప్పుడు వీళ్ళ పైన ఒక రేకులా ఉండాలన్నమాట, దాన్ని మెజర్మెంట్స్ ముందుగానే తీసుకుని వచ్చి ఇక్కడ వీళ్ళిద్దరూ ఆ రేకు తయారు చేసుకుంటూ ఉంటారు తప్పించుకోవడానికి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే వారానికి ఒకసారి తన కూతుర్ని కలవాలి కదా, అందుకని వెళ్ళి తన కూతుర్ని కలిసి తీసుకొని డైరెక్ట్ గా తన చెల్లెలు పనిచేసే సెలూన్ తీసుకెళ్లి తన కూతురికి కటింగ్ వేపిస్తూ ఉంటాడు. అందులో కూతురు కటింగ్ వేయించుకుంటుంది కదా అని చెప్పేసి బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పుడు తనని ఒక అమ్మాయి వచ్చి మీట్ అవుతుంది. ఆ అమ్మాయి డాక్టర్ అనమాట. ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరోకి అర్థం అవుతుంది స్కూల్లో ఈ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్, అందులోనూ తన దగ్గర ఉన్న కొంత డబ్బులు ఆ తర్వాత డొనేషన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ట్రక్ రెడీ చేసుకొని అందులోనే అందరికి ఫ్రీగా వైద్యం చేస్తూ ఉంటుంది. సో హీరో కూడా వైద్యం చేస్తుంది అనమాట. దాంతో హీరో కూడా తెలుసుకుంటాడు ఓకే మన గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే తను ఇంతకు ముందు ఏదైతే పని చేసేవాడో ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడనమాట. ఎందుకంటే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ కావాలి కదా, అందుకని వెళ్తాడు. కాకపోతే లోపలికి వెళ్ళి నా సామాన్లు ఉన్నాయి అని చెప్పేసి ఆ బ్లూ ప్రింట్ ని దొంగతనం చేసి సైలెంట్ గా బయటకు వచ్చేస్తాడు. అలా వచ్చేటప్పుడు తనని ఉద్యోగం నుంచి తీసేసిన మేనేజర్ వస్తాడనమాట. ఏంటబ్బా వచ్చావని చెప్పంటంతో ఏం లేదండి నా సామాన్లు కొన్ని ఉన్నాయి తీసుకెళ్దామని వచ్చాయని చెప్పంటంతో అవునా ఇంకో వారంలో మేము కూడా వెళ్ళిపోతాం అబ్బా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటండి 20 రోజులు పట్టిద్ది అన్నారు కదా వర్క్ అప్పుడేంటని చెప్పంటంతో లేదు మ్యాన్ పవర్ పెంచేసాము, వారంలో పని కొట్టేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే 2 వారాల తర్వాత వీళ్ళ దొంగతనం ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళ దొంగతనం చేయాలంటే ఖచ్చితంగా ఈ అండర్ గ్రౌండ్ కి రావాలి. వీళ్ళేమో వారంలో క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతే ఇంకా దొంగతనం చేయడం కుదరదని చెప్పేసి డైరెక్ట్ గా ఈ విషయాన్ని తన చెల్లెలకు చెప్తాడు. బేసికల్ గా దొంగతనంలో తన చెల్లెల్ని కూడా ఒక పార్టీ చేసుకున్నాడు. అంతేకాకుండా హీరో ఇంతకు ముందు చెప్పాడు కదా ఒక వారం తర్వాత ఒక పెద్ద కార్ రేస్ ఉంది, దాని తర్వాత ఇంకో ఫంక్షన్ ఉందని చెప్పేసి. సో హీరో ఏం నిర్ణయించుకుంటాడంటే ఆ రేస్ జరిగే రోజే ఈ దొంగతనం చేయాలని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. అందులోనూ జైల్లో ఉన్న తమ్ముడు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఒరే బాబు 2 వారాల తర్వాత కాదు ఒక వారం తర్వాతే మనం దొంగతనం చేస్తున్నాము, ప్రిపేర్ గా ఉండండి అని చెప్పేసి వాళ్ళని కూడా ప్రిపేర్ చేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ దొంగతనం చేయబోయే డబ్బులన్నీ ఎక్కడున్నాయి, లాకర్ లో ఉన్నాయి కదా, ఆ లాకర్ ఒక పెద్ద బిల్డింగ్ లో ఉంది. అందులోనూ ఆ లాకర్ దగ్గర చాలా మంది పనిచేస్తున్నారు. అందులో ఒక లేడీకి మన కథలో హీరో కేక్ ని గిఫ్ట్ గా పంపిస్తాడు. అలా పంపించిన
వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఆ కేక్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీసులో ఉన్న లేడీ కూడా ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు అని చెప్పి ఆలోచన లేకుండా ఆ కేక్ నాకే గిఫ్ట్ గా వచ్చిందని చెప్పేసి మొక్కలుగా కట్ చేసి అందరికి పెడుతూ ఉంటుంది. అందులోను కరెక్ట్ గా అదే సమయంలో ఆవిడ కోసం ఇద్దరు పోలీసులు వస్తారు. ఎందుకు వచ్చారంటే అమ్మ నీ కార్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఆవిడకి ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి మొత్తం కారు చూసుకొని తిరిగి లోపలికి వచ్చి చూస్తే కేక్ ని లాకర్ లోపల పెట్టి మర్చిపోతుంది. అది కూడా లాక్ వేసేస్తారనమాట. దాంతో కేక్ లోపలే ఉండిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఏం చేస్తాడంటే డానియల్ వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని ఆ పైపుల దగ్గరకు పంపించి పైపుల లోపల బొద్దింకలు వేయమని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళు కూడా వేసేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే వచ్చేసి లాకర్ ఓపెన్ చేసి చూస్తే లాకర్ లోపల కేక్ ఉంటుంది. కేక్ మీద బొద్దింకలు ఉంటాయి. సో మొత్తం బొద్దింకలు వచ్చేస్తాయి అనమాట. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే బొద్దింకలు క్లీన్ చేసే వాళ్ళకి చెప్తారు. ఆ క్లీన్ చేసే బ్యాచ్ లో ఈ డానియల్ వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే మొత్తం చూస్తుంటారు అనమాట. మనం ఎలా దొంగతనం చేయాలి, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని లాకులు ఉన్నాయని చెప్పేసి మొత్తం చెక్ చేసి బయటకు వచ్చేసి హీరోకి ఫోన్ చేస్తారు. బాబు నువ్వు అనుకున్నంత ఈజీ కాదనమ్మా ఇక్కడ దొంగతనం చేయడం. ఈ లాకర్ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, అందులోనే చాలా లాకులు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలని చెప్పేసి అంటంతో హీరో అవునా అని చెప్పేసి అంటాడు. కానీ సరే మనం దొంగతనం చేయడం ఆపేద్దామని చెప్పేసి అనడు. అంతేకాకుండా హీరో వెంటనే వాళ్ళతో ఏమంటాడంటే ఇప్పుడు మనం లాకర్ దగ్గర దొంగతనం చేయకపోయినా ఆ లాకర్ లోకి డబ్బులు వచ్చే పైప్ లైన్ దగ్గర దొంగతనం చేస్తామని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే వీళ్ళు దొంగతనం చేసే రోజు రానే వస్తుంది. అందులోనూ జైల్లో ఉన్న డానియల్ ఏం చేస్తాడంటే కావాలని చెప్పేసి ఏదో ఫుడ్ తిని అక్కడున్న పోలీస్ అధికారుల ముందు వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే జైల్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తారు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ కూతురు స్కూల్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనమాట. ఆ ఫంక్షన్ లో హీరో వాళ్ళ కూతురు పాట పాడుతుంది. దాంతో హీరో వాళ్ళ భార్య, హీరో వాళ్ళ చెల్లెలు, హీరో వాళ్ళ భార్య రెండో భర్త వీళ్ళ నలుగురు కలిసి ఆ ఫంక్షన్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుందంటే మీరు ఇక్కడే ఉండండి, నాకు కొంచెం చిన్న పని ఉంది, వెంటనే వచ్చేస్తానని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ భార్యకి రెండో భర్త ఉన్నాడు కదా, వాడి కారుని దొంగతనం చేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది. కట్ చేస్తే మరోవైపు డానియల్ చూపిస్తారు. తానేంటంటే జైల్లో ఉన్న హాస్పిటల్లో ఉంటాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న నర్స్ తో ఏమంటాడంటే నేను వాష్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పి అంటాడు. దాంతో ఆవిడేమంటుందంటే నా వల్ల కాదు బాబు నేను తీసుకెళ్ళటం అని చెప్పేసి అంటంతో అక్కడే బండలు దొడుస్తున్న హీరో వాళ్ళ తమ్ముడు ఉంటాడు. ఎందుకంటే మనోడుకో చేయలేదు కదా, అందుకని జైలుకు వచ్చిన దగ్గర నుంచి ఈ బండలు తొడవటం, బాత్రూమ్ క్లీన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దాంతో హీరో వాళ్ళ తమ్ముడు వచ్చేసి నేను తీసుకెళ్తానండి తప్పే ఉందని చెప్పి అంటంతో ఆవిడ కూడా సరే తీసుకెళ్ళని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు వచ్చేసి డానియల్ ని వాష్రూమ్ తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్లిన మరుక్షణమే డానియల్ ఏంటంటే ఇంతకు ముందే తనతో పాటు ఉన్న ఖైదీలకు చెప్పాడు నేను ఇలాగా బాత్రూమ్ కి వెళ్తాను ఈ టయానికి. వెళ్ళిన తర్వాత క్యాంటీన్ లో గొడవ చేయండి అని చెప్పేసి అనడంతో అక్కడున్న రెండు గ్యాంగులు భయంకరంగా కొట్టుకుంటాయి. అందులోనూ లోపల ఒక ముగ్గురు పోలీసులు ఉంటారనమాట. వాళ్ళను కూడా కలిపి కొట్టేసి ఆ క్యాంటీన్ కి లాగేసి అవతల పడేస్తారు. ఈ విషయం తెలుసుకున్న మేనేజర్ ఏంటంటే ఈ విషయాన్ని కాస్త బయటికి తీసుకెళ్తే మొత్తం ప్రాబ్లం అయిపోయి తన పేరు పోతుందని చెప్పేసి తనకు అసలు జైలు మెయింటెనెన్స్ చేత కదని చెప్పేసి అనుకుంటారని జైలు మొత్తానికి లాక్ వేసేస్తాడు. అంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు, రూముల్లో ఉన్న వాళ్ళు రూముల్లో ఉంటారు, క్యాంటీన్ లో ఉన్న వాళ్ళు క్యాంటీన్ లోనే ఉంటారు. అందులోని క్యాంటీన్ లో ఉన్న ఖైదీలేంటి మాకు న్యాయం చేయాలని చెప్పేసి లోపల ఉన్న పోలీసుల్ని వాళ్ళు లోపల బంధించేసి లోపల తలుపులేసుకుంటారు. ఇది సంగతి. ఈ గ్యాప్ లో ఇప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు ఆ తర్వాత డానియల్ వాళ్ళిద్దరు బాత్రూమ్ లోకి వెళ్ళారు కదా, బాత్రూమ్ లో నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి హీరో వాళ్ళ తమ్ముడు ఎప్పుడో ప్లాన్ వేశారు. అందులోనూ వీళ్ళు ట్రక్ లో తప్పించుకునేటప్పుడు ఆ ట్రక్ లో దాక్కున్న వీళ్ళు కనిపించకుండా ఉండటానికి రెండు చిన్న రేకులు లాంటి బాక్సులు తయారు చేసుకున్నారు కదా, బయటకు వచ్చేసి వాటిని తీసుకొని ట్రక్ కిందకి వెళ్ళి దాక్కుంటారు. ఆ తర్వాత ట్రక్ కూడా బయలుదేరి బయటకు వచ్చేస్తుంది. దాంతో వీళ్ళు జైలు నుంచి అయితే తప్పించుకున్నారు ఇద్దరు. ఇదిలా ఉంటే మరోవైపు డానియల్ వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళను చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే రేస్ కోర్స్ పక్కనే ఉన్న కంట్రోల్ రూమ్ ని బాంబు పెట్టి పేల్చేస్తారు. సో దాంతో ఇప్పుడు ఏంటంటే వచ్చే ప్రతి ఒక్కరు కేవలం క్యాష్ మాత్రమే ఇవ్వాలి, ఆన్లైన్ అంటే పనిచేయదు, అందులోని కార్డ్స్ అంటే అసలు పనిచేయదు. దాంతో డబ్బులు ఎక్కువ రావటం వల్ల వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని పైప్ లైన్ ద్వారాగా పంపించేస్తూనే ఉంటారు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ తమ్ముడు ఆ తర్వాత డానియల్ వీళ్ళిద్దరు ఒక ట్రక్ కింద దాక్కున్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఆ ట్రక్ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగినప్పుడు అక్కడ దిగిపోతారు. అందులోనే అక్కడే హీరో వాళ్ళ చెల్లెలు కారుతో రెడీగా వెయిట్ చేస్తూ ఉంటుంది. వెంటనే వచ్చేసి వాళ్ళు ఈ కారులో ఎక్కుతారు. అందులోనే హీరో వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుందంటే కారు ఎక్కిన ఇద్దరికి కొత్త బట్టలు వేస్తుంది. దాంతో వాళ్ళు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్తే హీరో ఏం చేస్తాడంటే అండర్ గ్రౌండ్ లో వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్లే రూట్ లో వీళ్ళిద్దరిని సెక్యూరిటీ అని చెప్పేసి తీసుకెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ తమ్ముడు పనిచేసే బార్ దగ్గరకు వచ్చి ఒకటి గొడవ చేశాడు కదా రింగులు చుట్టాడు, వాడు కూడా ఈ కార్ రేస్ లో తన కారు ఒకటి ఉంటుంది అనమాట. అందులోనూ తన డ్రైవర్ అందరికి
పరిచయం చేస్తూ ఉంటాడు. కాకపోతే నువ్వు రేస్కి వెళ్లే ముందు లైట్ గా వైన్ తాగాలని చెప్పేసి అంటంతో ఆ డ్రైవర్ కూడా సరే ఈడే చెప్పాడు కదా అని చెప్పేసి కొంచెం తాగుతాడు. దాంతో మనోడికి లైట్ గా తల తిరగడం స్టార్ట్ అవుతుంది. అయినా సరే మనోడు రేస్ కి బయలుదేరి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరో, ఆ తర్వాత డానియల్, హీరో వాళ్ళ తమ్ముడు, వీళ్ళ ముగ్గురు కలిసి పైపుల దగ్గరికి వెళ్లారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చేటప్పుడే డానియల్ చెప్తారు, మనం ఆ పైపుల దగ్గర నుంచే డబ్బులు దొంగతనం చేస్తున్నాము కాబట్టి మనం దాన్ని బ్లాస్ట్ చేయాలని చెప్పేసి అంటంతో డానియల్ కూడా పక్కా ప్లాన్ తో వస్తాడు. వచ్చిన తర్వాత ఒక చిన్నపాటి బాంబుని డబ్బులు ఏ పైపు నుంచి అయితే వస్తున్నాయో ఆ పైపుకు పెట్టేసి దాన్ని పేల్చేస్తాడు. అలా పేలవటం వల్ల ఏంటంటే సిస్టమ్ మొత్తం ఎర్ర వచ్చేస్తుంది. ఇంకా ముఖ్యంగా పైనుంచి కిందకి ఎవరైతే డబ్బులు పంపిస్తారో ఆ ట్యూబ్ లోంచి పొగొస్తూ ఉంటుంది అనమాట. దాంతో వాళ్ళకి డౌట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు పై అధికారులకి. వాళ్ళు కూడా ఇద్దరు పోలీసుల్ని అండర్ గ్రౌండ్ లోకి పంపిస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు అండర్ గ్రౌండ్ లో ఉన్న మన కథలో హీరో, ఆ తర్వాత డానియల్, హీరో వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక వాక్యూమ్ మిషన్ ఆన్ చేసి ఆ పైపు కనెక్ట్ చేస్తారు. సో దాంతో లోపల ఉన్న డబ్బులన్నీ వీళ్ళ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలా వచ్చేటప్పుడు హీరో ఏం చేస్తారంటే ఇంకొంచెం ఫాస్ట్ గా రావాలని చెప్పేసి బటన్ ప్రెస్ చేస్తే అది కాస్త రివర్స్ అయిపోతుంది. పైప్ పట్టుకున్న హీరో వాళ్ళ తమ్ముడు చేతికి ఏంటంటే ప్లాస్టిక్ చేయి ఉంటుంది. ఎందుకంటే మనోడికి ఒక చేయి కదా ఉంది. ఆ చెయ్యి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో మనోడు భయపడతాడు. ఎందుకంటే ఈ చెయ్యి నాది కదా, పోలీసులు పట్టుకుంటే వెతుక్కుంటూ వస్తారని చెప్పి అంటంతో నువ్వేం కంగారు పడకరా బాబు, నేను ఖచ్చితంగా నీకేం కాకుండా చూసుకుంటా అని చెప్పేసి తన తమ్ముడికి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ వాక్యూమ్ ఆన్ చేసి రివర్స్ లో డబ్బులు మొత్తం తీసుకొని చెత్త కవర్లో నింపుకుంటూ ఉంటారు అనమాట. నింపిన తర్వాత డానియల్ వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే చెత్త ఎత్తుకుపోయే వాళ్ళలాగా ఆ చెత్త కవర్లు తీసుకొని వెళ్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో పైన ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు బయలుదేరారు కదా కింద ఏదో ప్రాబ్లం అని చెప్పేసి, వాళ్ళు వీళ్ళకి ఎదురొస్తారు. వాళ్ళేంటి ఎవరా మీరు అని చెప్పి అడగాలి కదా, అలా కాకుండా వీళ్ళు నిజంగానే చెత్త ఎత్తుకునే వాళ్ళని చెప్పేసి, అలా కాదురా నాన్న ఇక్కడ ఎక్కడన్నా తగలబడిందే పొగ వస్తుంది పైకి అని చెప్పడంతో, పొగ మేమేం చూడలేదండి, కింద తగలబడినట్టు కూడా లేదని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే హీరోకి ఏంటంటే డానియల్ వాళ్ళ తమ్ముళ్ళు వెళ్ళారు కానీ ఇంకా తిరిగి రాలేదంటే అని చెప్పేసి డౌట్ వచ్చేస్తుంది. దాంతో డానియల్ పంపిస్తాడు. కానీ డానియల్ కూడా వెళ్ళిన తర్వాత తిరిగి రాడు. ఇదేంట్రా అని చెప్పేసి వెళ్ళి చూస్తే బయట ఒక గేటు దగ్గర లాక్ అయిపోయి ఉంటారు. ఆ గేటు ఓపెన్ అయితేనే వీళ్ళు బయటకు వెళ్తారనమాట, అంటే డబ్బులు బయటకు వెళ్తాయి. దాంతో హీరో వచ్చి మీరు మామూలు కాదురా బాబు, చివరి ఒక చెక్క ముక్కుంటాం వల్ల ఇది రావట్లేదు చూడని చెప్పేసి ఆ గేట్ ను ఓపెన్ చేస్తారు. సో దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ మన కథలో హీరో, ఆ తర్వాత డానియల్ ఆ డబ్బుల దగ్గరకు వచ్చి ఇక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయింది మనకి, ఈ డబ్బును మనం తరలిస్తే చాలని చెప్పేసి తనతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు జైల్లో ఉన్న ఖైదీలను చూపిస్తారు. వాళ్ళకి డానియల్ ఒక విషయం చెప్తాడనమాట, మ్యాచ్ అయిపోయే సమయానికి పోలీస్ స్టేషన్ లో ఫైర్ అలారం మోగాలి, అంటే మంటలు రావాలని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి మంటలు పెడతారు. దాంతో ఫైర్ అలారం మోగుతుంది. ఇలా మోగిన తర్వాత కూడా అక్కడున్న పై అధికారులకి వీళ్ళే మంటలు పెట్టారని చెప్పేసి తెలియదు. ఎందుకంటే మొత్తం లాక్లేసి సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వకుండా మసిపూసారనమాట. ఎందుకంటే ఆ మేనేజర్ గడికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అందుకని వాడేదంతా చేశాడు. కాబట్టి వీళ్ళు లోపల ఏం చేస్తున్నారో కూడా తెలియదు. సో జైల్లో మంటలు వస్తున్నాయంటే ఏం జరుగుతుంది, వాటిని ఆపడానికి ఫైర్ ఇంజిన్ వస్తుంది. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వర్కర్ లాగా హీరో వాళ్ళ తమ్ముడు, ఆ తర్వాత డానియల్ ఇద్దరు వస్తారు. వచ్చిన తర్వాత ఏముంది, మంటలు వచ్చినాయి కాబట్టి జైల్లో ఉన్న ప్రతి ఒక్క డోర్ ఓపెన్ చేస్తారు. అందులోనూ ఆ డోర్ లోపలికి వాళ్ళు వచ్చేసి డానియల్ ఏమో మంచం మీద పడుకుంటాడు పేషెంట్ లాగా. ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడేమో తన సెల్లికి తాను వెళ్ళిపోతాడు. మరో పక్క మన కథలో హీరో కూడా తన కూతురు ఫంక్షన్ జరుగుతుంది కదా, అక్కడికి వెళ్తాడు. హీరోని చూసిన తర్వాత తన కూతురు ఎంతో ఉత్సాహంతో పాటలు పాడుతుంది. ఫంక్షన్ అంతా అయిపోతుంది. హీరో ఇంటికి వెళ్తాడు. తను ఎలాగైతే దొంగతనం చేయాలని చెప్పేసి ప్లాన్లు వేసుకొని స్కెచ్లు వేసాడో ఆ పేపర్లన్నిటిని తగలబెట్టేస్తాడు. కానీ కథలో భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే, ఒక పెట్రోల్ బంక్ దగ్గర వీళ్ళు దొంగతనం చేసిన మనీ అంతా ఒక కారులో దొరికిందని చెప్పేసి పోలీసులు టీవీలో టెలికాస్ట్ చేస్తారు. అందులోనూ అక్కడ డబ్బు ఉందని చెప్పేసి ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, వాళ్ళు వెళ్లి డబ్బులు మొత్తాన్ని రికవర్ చేస్తున్నారని చెప్పేసి టీవీలో చెప్తూ ఉంటారు. ఇదంతా విన్న తర్వాత మనకే షాక్ అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులకు డబ్బులు ఇవ్వడానిక మీరు ఎంత దొంగతనం చేసింది కష్టపడని చెప్పి అనిపిస్తుంది. అందులోనూ ఈ కేసును డీల్ చేయడానికి FBI నుంచి ఒక ఇద్దరు ఆఫీసర్లు వస్తారు. అందులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటారు. అమ్మాయి పేరు సారా అనమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే దొంగతనం జరిగిన స్పాట్ కి వెళ్ళి మొత్తం చెక్ చేస్తుంది. ఎవరి మీద అనుమానం ఉందో అని చెప్పేసి అందరినీ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు రింగుల్ చుట్టూడు ఒకడు ఉన్నాడు కదా, వాడేంటంటే హీరో వాళ్ళ తమ్ముడి మీద కంప్లైంట్ ఇస్తాడు. ఎందుకంటే ఆ రింగుల్ చుట్టూడికి తన డ్రైవర్ కి గొడవైందనమాట. ఎందుకంటే వాడికి మందు తాగిపిచ్చి మనోడు పంపించాడు రేస్ కి. కాకపోతే మధ్యలోనే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు సడన్ గా ఆ టనల్ లోనే హీరో వాళ్ళ తమ్ముడు కదా, వాడు వచ్చేసి రింగుల్ చుట్టూని గట్టికి కొడతాడు. ఎందుకంటే బార్ లో తనని ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేయలేకపోయాడు కదా, ఇప్పుడేమో బయట ఉన్నాడు, అందుకని కొట్టేసి వెళ్ళిపోతాడు. అందుకనే ఆ రింగుల్ చుట్టోడు హీరో వాళ్ళ తమ్ముడి మీద, ఆ తర్వాత డానియల్ మీద అనుమానం ఉందని చెప్పేసి అంటాడు. కాకపోతే వాళ్ళిద్దరం ఇప్పుడు జైల్లో ఉన్నారు. అందులోనూ రింగుల్ చుట్టోడు డ్రైవర్ ఉన్నాడు కదా, రేస్ కి మందు తాగి వెళ్ళాడు. తానేమంటాడంటే, సార్
సారా రింగుల చుట్టూడు పిచ్చోడండి, వాడు ఏదో మాట్లాడతాడు పట్టించుకోకుండా అని చెప్పి అనడంతో సారా మాత్రం అదే పట్టించుకుంటుంది. ఎందుకంటే ఉన్న ఒకే ఒక ఎవిడెన్స్ అని చెప్పేసి ఆ తర్వాత వెళ్ళి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి చూస్తే అసలు జైల్లో ఉన్న డానియల్ ని కలవటానికి హీరో వాళ్ళ తమ్ముడు హీరో వచ్చాడని చెప్పేసి తెలుస్తుంది. వెంటనే తానేం చేస్తున్నాడు, జైలుకి వెళ్ళి ఆ మేనేజర్ తో చెప్తుంది అనమాట, చూడండి ఈ దొంగతనం డానియల్ అలాగే హీరో వాళ్ళ తమ్ముడు చేశారని చెప్పి నాకు డౌట్ కొడుతుంది, అందులో దొంగతనం చేసి మళ్ళీ లోపలికి వచ్చేసారని చెప్పి అనడంతో మేనేజర్ నవ్వుతాడు, ఏమండి మీకేమైనా పిచ్చి పట్టిందా, ఎవడన్నా బయటకు పారిపోయి దొంగతనం చేస్తే ఆ డబ్బులతో బయటికి వెళ్ళి సెటిల్ అవుతాడు కానీ దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ వచ్చి జైల్లో కూర్చుంటాడా, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి అంటాడు. ఇంకా ముఖ్యంగా ఈ జైలు మేనేజర్ ఏంటంటే లోపల ఒక పెద్ద గొడవ జరిగింది కదా, సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు, అందులోనూ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇదంతా జరిగిన తర్వాత లోపల గొడవ జరిగింది అని ఎవరైనా చెప్తాడా, ఎందుకంటే చెప్తే ఆయనకే బ్యాడ్ నేమ్ కదా. సో ఆయన కూడా ఏంటంటే సైలెంట్ గా ఉంటాడు, ఏమండి మీరు ఏదో రాంగ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఎక్కడో తప్పు జరిగింది ఒకసారి చూసుకోండి అని చెప్పేసి సారాకి చెప్తాడు. అందులోనూ సారా ఏం చేసిందంటే హీరో గురించి కూడా ఎంక్వైరీ చేసింది, కాకపోతే హీరో గురించి ఎక్కడ ఎటువంటి క్లూ లేదు, ఎందుకంటే హీరోకి రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు లేవు. సో దాంతో ఏమవుతుంది, హీరో ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి ట్రాక్ చేయడం కష్టం అవుతుంది. రీఛార్జ్ అయ్యి ఉంటే ఫోను గూగుల్ మ్యాప్ ఆన్ అవుతుంది, తను ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశాడని చెప్పి ట్రేస్ అవుతుంది. ఒకవేళ రీఛార్జ్ చేసినా ఆ సిమ్ ద్వారా కానీ సరే ట్రేస్ చేయొచ్చు, ఏ టవర్ నుంచి ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి. హీరోకి సోషల్ మీడియా అకౌంట్ లేదు, సెల్ ఫోన్ రీఛార్జ్ లేదు, ఉన్న ఫోన్ కూడా డమ్మీ ఫోన్ అనమాట. సో హీరోని ట్రేస్ చేస్తారు కాబట్టి హీరో ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. సో వీళ్ళ దగ్గర ఆ దొంగతనం చేసింది వీళ్ళే అని చెప్పేసి ఎటువంటి ఆధారాలు లేవు. ఇదిలా ఉంటే సారా ఏం చేస్తుందంటే నెలలు కష్టపడి ఈ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటుంది. దాంతో ఆ రేస్ కోర్టు ఓనర్ కి చిరాకు వచ్చేసి, అమ్మ పోయిన డబ్బులు దొరికాయి, ఇప్పుడు దొంగతనానికి అటెంప్ట్ చేసిన వాళ్ళని పట్టుకొని మనం ఏం చేస్తాము, అందులోనూ ఎలాగో డబ్బులు వచ్చేసాయి కదా, ఇంకా ముఖ్యంగా డ్యామేజ్ జరిగింది, దానికి నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాను, ఆ డబ్బులు కూడా వచ్చేస్తాయి, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమని చెప్పేసి అంటంతో సారా కూడా సైడ్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు జైల్లో ఉన్న డానియల్ ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు కూడా బయటకు వచ్చేస్తారు. బట్ బయటకు వచ్చిన తర్వాత డానియల్ కి ఈ విషయం తెలుస్తుంది, ఇలాగా పెట్రోల్ బంక్ దగ్గర దొంగతనం చేసిన ప్రతి ఒక్క రూపాయి దొరికింది పోలీసులకి అని చెప్పేసి. అప్పుడు మనోడే ఆశ్చర్యపోతాడు, ఇదేంటి ఇంత కష్టపడ్డాం కదా అని చెప్పేసి. సర్లే పోతే పోనీలే మనం ఏం చేస్తామని చెప్పి అనుకుంటాడు. బట్ హీరోకి ఫోన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాడు, కాకపోతే ఆ దొంగతనం జరిగిన మరుక్షణం నుంచి హీరో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. అందులోనూ డబ్బులు తీసుకుని పారిపోయాడు అంటే అది కూడా కాదు, డబ్బులు మొత్తం మళ్ళీ పోలీసులకి దొరికింది. సర్లే మనకెందుకులే అని చెప్పేసి ఈ డానియల్ కూడా ప్రశాంతంగా ఇంట్లో కాఫీ తాగుతున్నప్పుడు బయట ఎవరో బెల్ కొడతారు. దాంతో డానియల్ కూడా బయటికి వెళ్ళి చూస్తే బయట ఎవరో కనిపించరు, కానీ గుంతలు తీసే పార ఉంటుంది కదా, అదేంటంటే బయట కనిపిస్తుంది. మనోడు ఎప్పుడు చూసినా చెట్టు పక్కనే పెడతాడు, అందులోనూ ఎక్కడన్నా ఏదైనా దొంగతనం చేస్తే ఆ చెట్టు దగ్గరే పూడ్చిపెట్టేసి కొన్ని రోజుల తర్వాత తీసుకుంటాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు ఏంట్రా అంటే ఈ పార ఇక్కడ కనిపిస్తుంది. దాంతో డౌట్ వచ్చేసి అక్కడికి వెళ్ళి తవ్వి చూస్తే వీళ్ళు ఏదైతే దొంగతనం చేశారో ఆ దొంగతనంలో దొంగలించిన డబ్బుల సంచి ఇక్కడ ఒకటి ఉంటుంది. బేసికల్ గా మనోడు హీరోకి ఆల్రెడీ చెప్పాడు, నేను దొంగతనం చేసిన తర్వాత చెట్టు పక్కన గోడ తీసి దాచిపెడతాను, పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి ఇల్లు మొత్తం చెక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసుకుంటా అని చెప్పన్నాడు అనమాట. అందుకనే ఈ డబ్బులు హీరో ఇక్కడ పెట్టాడు. ఇది చూసి డానియల్ స్టన్ అయిపోతాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా వీళ్ళందరూ కలిసి డబ్బు దొంగతనం చేశారు కదా, అదే సమయంలో హీరోకి ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఏంటంటే ఇప్పుడు డానియల్ తమ్ముళ్ళు కూడా ఈ ప్లాన్ చెప్పాలని చెప్పేసి మనోడు ఒక విషయం అనుకుంటాడు. ప్లాన్ మొత్తం చెప్పడం కన్నా ప్లాన్ సగం వీళ్ళకి చెప్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. అందులోనూ దొంగతనం వరకు మాత్రమే చెప్తాడు, ఆ తర్వాత సంగతి అసలు చెప్పడం అనమాట. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేశాడంటే ఆ డానియల్ తమ్ముళ్ళు డబ్బులు సంచులు తీసుకొని వెళ్ళిపోతున్నారు కదా, అక్కడ ఒక డోర్ లాక్ అయింది కదా, అందులోనూ అక్కడికి డానియల్ ను కూడా పంపించాడు కదా. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే తన తమ్ముడిని తన చెల్లెల్ని తీసుకొచ్చి అక్కడున్న డబ్బులన్నిటిని దొంగతనం చేసి వేరే వెహికల్ లో బయటికి పంపించేస్తాడు. అదంతా చేసిన తర్వాతే అక్కడికి వచ్చి హీరో కావాలని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తాడు. అసలు ఆ డోర్ లాక్ అయిపోయేలా చేసిందే హీరో. అందులోనూ వాళ్ళ ముగ్గురు అక్కడ లాక్ అయిపోతే ఇక్కడ దొంగతనం చేయొచ్చు మనం అని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. అందుకనే తన తమ్ముడు తన చెల్లెలతో కలిసి తాను సపరేట్ గా వేరే కవర్లలో డబ్బులు దొంగతనం చేశాడు. అంతేకాకుండా ఆ పైపుల మీద వీళ్ళ ఫింగర్ ప్రింట్స్, వీళ్ళ బూట్ ప్రింట్లు, ఇంకా ముఖ్యంగా స్విచ్లు నొక్కేటప్పుడు అక్కడ ఫింగర్ ప్రింట్స్, ఆ తర్వాత పైపులు మొత్తం బిగించేసి హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. ఇక్కడ హీరో చేసిన ఇంకో అద్భుతమైన పని ఏంటంటే డబ్బులు మొత్తం దొంగతనం చేసి అసలు ఈ రిటర్న్ రాకపోతే పోలీసులు దొరికేంత వరకు ఇన్వెస్టిగేట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు ఎంతైతే దొంగతనం చేశారో అందులో సగానికి పైగా ఆ పెట్రోల్ బంక్ దగ్గర వదిలేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మన కథలో హీరో అనమాట. సో దాని వల్లే కదా ఆ రేస్ కోర్టు ఓనర్ కూడా ఇంకా చాలా మీరు ఎంక్వైరీ చేసిందని చెప్పేసి అంది. అందులోనూ హీరో పైపులు మొత్తం క్లీన్ చేసి ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా
దొరకకుండా చేయటం వల్లే కదా ఆ FBI అమ్మాయి సారాకి వీళ్ళు ఎవరు దొరకలేదు. సో ఇదంతా చేసిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే మిగిలిన ఏ అమౌంట్ అయితే హీరో దాచిపెట్టాడో అది 1 by 1 పంపిస్తూ ఉంటాడు. ఫస్ట్ ఎవరు పంపించాడు? డానియల్ పంపించాడు. ఆ తర్వాత ఆ లాకర్ దగ్గర పనిచేసే అమ్మాయి కేక్ పంపించాడు కదా, ఆ అమ్మాయి కారుకి కావాలని వీళ్ళు యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ చేయటం వల్ల ఫోన్ వచ్చింది, ఆ అమ్మాయి బయటకు వచ్చింది. బయటికి రావటం వల్ల కేక్ లోపల పెట్టి లాకేశారు. కేకు ఉండటం వల్లే బొద్దింకలు పట్టాయి. ఇదంతా జరిగినందుకు ఆ అమ్మాయి కూడా కొంచెం డబ్బులు పంపిస్తాడు. ఆ అమ్మాయికి తెలియకుండా కారులో పెడతాడు. ఎందుకంటే పాపం అమ్మాయి కారు డ్యామేజ్ చేశారు కదా. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే తన స్కూల్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, పాపం తను చాలా ఇబ్బంది పడుతుంది కదా, ఆ అమ్మాయికి డబ్బులు పంపిస్తాడు. అందులోనూ తన చెల్లెలు తనకు హెల్ప్ చేసింది, తన తమ్ముడు తనకు హెల్ప్ చేశాడు, వీళ్ళందరికీ డబ్బులు పంపిస్తాడు. సో హీరో వాడిన మాస్టర్ బ్రెయిన్ ఏంటంటే దొంగతనం జరిగి ఆ డబ్బులు దొరికి 6 నెలల తర్వాత వీళ్ళు డబ్బులు పంచుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ భార్య తన రెండో భర్తతో కలిసి వేరే దేశానికి వెళ్ళిపోతే ఆవిడ ఇంటి పక్కనే ఒక కొత్త ఇల్లు కొనుక్కొని తన కూతుర్ని రోజు చూసుకుంటూ అక్కడ ఉంటాడు. అందులోనూ అందరు కలిసి ఒక రోజు హీరో వాళ్ళ తమ్ముడు పనిచేసే బారులో ఒక పార్టీ పెట్టుకుంటారు. అందరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. కానీ కథలో ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ FBI ఆఫీసర్ సారా ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వీళ్ళందరూ కథ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ అసలు కథ ఇప్పుడే మొదలైపోయిందని చెప్పేసి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ క్రెడిట్స్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అందులోనూ ఈ సినిమా ఇచ్చిన కిక్కును మాత్రం తప్పకుండా ఇస్తాయి. ఆ 2 వీడియోలు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకండి. బాయ్.